రేవంత్ సర్కార్ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా పేరుతో ఖరీఫ్ రబీ సీజన్ల కలిపి ఎకరాకు 12,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే రబీ సీజన్ గాను ఇప్పటి వరకు 3.5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందింది. దీంతో 4 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో మిగిలిన రైతుల ఖాతాల్లోనూ రైతు భరోసా నగదు జమ కానుంది. రైతు భరోసా నిధుల కోసం ఆర్థిక శాఖ నిధులను సర్దుబాటు చేసే పనిలో నిమగ్నమయ్యింది. రాష్ట్రంలో సాగుకు యోగ్యం కాని భూములను మినహాయిస్తే దాదాపు 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా కింద ప్రభుత్వం సాయం అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం సుమారు 9,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం దాదాపు 4,000 కోట్ల వరకు నిధులను రైతుల ఖాతాలో జమ చేసింది. 4 ఎకరాలు ఆ పైన భూమి కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనూ రైతు భరోసా నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నెల 23వ తేదీ తర్వాత పెండింగ్ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. మొత్తానికి 4 ఎకరాలు ఆ పైన సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు జమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు వచ్చే నెల నుంచి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ఖరీఫ్కు సంబంధించి రైతు భరోసా నిధులను సైతం జూన్ నెలాఖరు నుంచి దశల వారీగా రైతుల ఖాతాల్లో జమ చేసేలా ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.